హీరో సిద్ధార్థ్ తన ప్రియురాలైన హీరోయిన్ అదితిరావు హైదర్ ని పెళ్లి చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్టుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటి బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది. వనపర్తి రంగనాథ స్వామి ఆలయంతో అదితిరావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. దీని వెనుకున్న అదితిరావు స్టోరీ ఏందో తెలుసుకుందాం. అదితిరావు మన తెలుగు అమ్మాయి విషయం అందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు రాజ కుటుంబాలకు చెందినవారు. ఆమె తండ్రి పేరు ఎహసాన్ హైదరీ, తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ కి ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనవడే అదితి తండ్రి. తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహమ్మద్ సాలెబ్ అక్బర్ కూడా అదితి హైదరీ మనవరాలవుతుంది. అలాగే సినీ నిర్మాత అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు అదితిరావు కజిన్స్ అవుతారన్న విషయం తెలిసిందే. అలాగే అదితిరావు 6వ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి ఉన్న రిషి వ్యాలీ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అదితిరావు తన పూర్వీకుల సాంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబంలో ఎలాంటి శుభ కార్యక్రమమైనా సరే శ్రీరంగపూర్ రంగనాథ స్వామి దేవాలయం జరగాల్సిందే. అది వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడ ఆలయానికి ఉంది. ఈ వేడుకతో ఆమె తన రూట్స్ ని గౌరవిస్తుందని చెప్పాలి. అదితిరావు హైదరీ 2002 సంవత్సరంలో సత్యదీప్ మిశ్రాని పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.